ఒక అద్భుతమైన కథ. ఉదయం 11 గంటలయ్యింది. రోడ్డు అంతా రద్దీగా ఉంది. నిదానంగా అడుగులో అడుగేస్తూ ఒక 70 ఏళ్ల పండు ముసలమ్మ చేతిలో ఒక కర్ర సహాయంతో నడవలేక నడుస్తూ మధ్య మధ్యలో కాస్త సేద తీరుతూ వస్తుంది మెల్లగా. దారిలో ఒక అతను స్కూటర్పై వస్తుండడం గమనించి అతన్ని ఆపి, ఇదిగో అయ్యా, 3 కాళ్ళ ముసలిదాన్ని, నడవలేకపోతున్నా, కాస్త నన్ను మా ఇంటి దాకా దింపుతావా? యాతనగా ఉంది, నీకు పుణ్యం ఉంటుందని అడిగింది. దానికతను, ఏవమ్మో, పొద్దునే నేనే దొరికాను నీకు, నిన్ను దింపుకుంటూ ఉంటే నా పనులెవరు చేస్తారు? ఇంకెవరైనా అడుగుపో, పోవమ్మా అని కసురుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ముసలమ్మ పాపం నడవలేక ఇబ్బంది పడుతూ ఉన్నా ఎవరు ఆమెకు సహాయం చేయడానికి రాలేదు. చాలా మందిని అడిగింది, కానీ ఇదంతా దూరం నుండి గమనిస్తూ ఉన్నాడు ఓ 25 ఏళ్ల అబ్బాయి. ఉద్యోగానికి వెళుతూ బస్టాప్లో ఎదురు చూస్తున్నాడు బస్సు కోసం. ఆ ముసలామ్మకి దగ్గరికి వెళ్ళి ఓసారి కనుక్కుందామని ఆమె దగ్గరికెళ్ళి, అమ్మా, ఎవరు మీరు? ఎక్కడికి వెళ్ళాలి? పదండి, నేను తీసుకెళ్తానని అన్నాడు ఆ అబ్బాయి అని ఆమెకు తోడుగా సహాయం అందించి తీసుకెళ్లాడు ఆమె ఇంటికి. ఒక పూరి గుడిసె, అందులో 4 వికలాంగులైన పిల్లలు ఉన్నారు. వారిని చూసి ఆమెను అడిగాడు, అమ్మా, ఎవరు వీళ్ళంతా అని. అప్పుడు ఆ ముసలమ్మ, వీళ్ళంతా తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, నాతో పాటే వీళ్ళకి ఇంత కూడు పెడతామనే నేను పుల్లలమ్మి వస్తున్నా, దారిలో అలసిపోయి సహాయం కోసం అడిగానయ్యా అని చెప్పింది. అప్పుడు అబ్బాయి, నీకు ఏమి కాని వాళ్ళ కోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావా? నీకే కష్టం కదమ్మా అన్నాడు. అప్పుడు ఆ ముసలమ్మ, లేదయ్యా, పాపం పసివాళ్ళు వీళ్ళు, రోడ్డున పడి ఉన్నవారిని చూసి వదలబుద్ధి కాలేదు. నా కొడుకు ఉండేవాడు, ఇలా వికలాంగుడై చనిపోయాడు. వీళ్ళలో నా కొడుకుని చూసుకుంటూ బతుకుతున్నా. అయినా నీకు ఏమి కాని నా కోసం నువ్వు సహాయానికి వచ్చావుగా. సహాయం చేసినోళ్లకు దేవుడు మంచే చేస్తాడు. నువ్వు నా కొడుకు లాంటి వాడివే. ఇదిగో ఓ ముద్ద తిను అని అన్నం కలిపి పెడుతుంటే అబ్బాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పటి నుండి ఆ ఇంటికి రోజు వెళ్ళేవాడు. ఆ సహాయంలో తాను ఓ భాగమయ్యాడు. నేటి సమాజంలో సాటి వారిని ఆదుకునే మనసున్న ప్రతి ఒక్క మనిషికి వందనం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.